హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలన్న కృష్ణని నా తమ్ముడు డాన్య స్వామి కోరుకుంటూ ఇప్పుడు రీడింగ్ ఏంటి అసలు? మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది? అసలు మీకు వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఏంటి అసలు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. మీరు ఎవరిని అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ వాళ్ళ నేమ్ని అనుకుంటూ ఉండండి. సారీ, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటున్నాను. 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ ఎనర్జీ కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేయండి. ఇక్కడ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి అసలు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. లిల్లీ, నర్సిసస్, లోటస్, జికాగో, డైసీ, హయాసింత్. ఇప్పుడు మనము అనదర్ డెక్ నుంచి మనం క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడదాం. ఓకే, టారో డెక్ నుంచి తీయటం లేదు, వేరే డెక్ నుంచి తీస్తున్నా. చూద్దాం అసలు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఇక్కడ లిల్లీ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఆ సిచ్యువేషన్ వల్ల, మీరిద్దరు దూరం కావడం వల్ల, వాళ్ళు అక్కడ ఉన్న పర్సన్స్ వల్ల వాళ్ళు చాలా హర్ట్ అనేది అయ్యారు. అంటే మీరు ఇక్కడ ఎంత స్ట్రగుల్ అనుభవించి ఎంత బాధపడుతున్నారో వాళ్ళు కూడా అక్కడే మీతోటి బ్రేకప్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా అంత స్ట్రగుల్ అనేది వాళ్ళు కూడా అనుభవించారు. వాళ్ళు అందుకే వాళ్ళకి ఇప్పుడు మీతోటి రీబర్త్ చేయాలి అని ఉంది. సాడ్ ఫీలింగ్స్ని, తను పోగొట్టుకున్న దాన్ని హరే కృష్ణ, వాళ్ళు మళ్ళీ పొందాలి. ఆ సాడ్ ఫీలింగ్స్లోంచి బయటికి రావాలి. మీ నుంచి పొందిన ఆప్యాయతని మళ్ళీ తను తిరిగి తీసుకోవాలి అని తను ఆలోచిస్తున్నారు. వాళ్ళు చూడండి, న్యూ బిగినింగ్ ఇక్కడ మళ్ళీ కాఫిన్, ఇది రీబర్త్. వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. డెత్ అయిపోయిన రిలేషన్షిప్ని మళ్ళీ న్యూ బర్త్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ నర్సిసస్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లో ఒక సడన్ చేంజ్ అనేది జరిగింది. ఒక షాకింగ్ న్యూస్ అనేది వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ గురించి అయినా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏది జరిగితే వాళ్ళు చేంజ్ అవుతారో అది వాళ్ళ లైఫ్లో జరిగిందనమాట. ఒక సర్ప్రైజ్గా వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. అందుకే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తెలుసుకుంటున్నారు, వాళ్ళు ఏంటి అని వాళ్ళకి అర్థమయ్యింది. అందుకే మీరు ఉంటే తను ఎలా ఉన్నారు, మీరు లేకపోతే తను ఎలా ఉన్నారు అనేది తను ఇప్పుడు అనలైజ్ చేస్తూ ఉన్నారు. రెండింటిని కంపేర్ చేస్తూ ఉన్నారు. మీరు లేని లైఫ్ ఎలా ఉండింది, మీరు ఉంటే తన లైఫ్ ఎలా ఉండింది అనేసి కంపేర్ చేస్తూ ఉన్నారు. అందుకే మళ్ళీ వాళ్ళు మీతోటి రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. చూడండి, బ్లూమింగ్ కిస్. ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళు
తను మీకు ఎటువంటి ఈక్వల్ ఎఫర్ట్ అనేది పెట్టని పర్సన్ ఇప్పుడు ఆహ్, మీకు ఈక్వల్ ఎఫర్ట్ పెట్టాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు మీకు ప్రేమనైనా, ఆప్యాయతనైనా మీరు ఎంతగా తనకి ఇచ్చారో అంత వాళ్ళు మీకు ఇవ్వాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు. మీ మీ నుంచి తీసుకున్నది మళ్ళీ మీకు ఇవ్వాలి ఫస్టు. మీకు హ్యాపీనెస్ ఇవ్వాలి అనేది వాళ్ళ లైఫ్‌లో ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ లోటస్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మీ రిలేషన్‌షిప్ అనేది ఒక కొత్త వేలో వెళ్ళబోతుందండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసేవాళ్ళు కూడా ఒక స్పిరిచువల్ వేలో మీరు వెళ్తూ ఉన్నారు. మీకు ఇంతకుముందున్న లైఫ్ డిఫరెంట్‌గా ఉంది. ఇప్పుడు మీరు ఉన్న లైఫ్ మీకు డిఫరెంట్‌గా ఉందన్నమాట. అంటే మీకు ఆహ్, ఎట్లా అంటే ఆహ్, సేమ్ గా అనిపించటం లేదు మీకు లైఫ్ అసలు. కొంచెము ఏదో తేడా ఉంది. ఇప్పుడు మీరు ఉన్న లైఫు అప్పుడు మీ పర్సన్ ఉన్న లైఫ్‌కి, ఇప్పుడు మీరు మీ పర్సన్ మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత లైఫ్‌కి చాలా మీకు తేడా అనేది కనిపిస్తుంది. అంటే మీ ఆలోచన విధానంలో అయ్యుండొచ్చు. లేకపోతే మీరు హ్మ్, ఎవరికన్నా సలహా ఇవ్వడమైనా అయ్యుండొచ్చు. అంటే మీరు స్ట్రగుల్స్ అనుభవించారు కాబట్టి మీరు ఆ సలహా కూడా ఒక ప్యూర్‌గా ఇవ్వగలుగుతున్నారు. ఎవరైనా ఏదన్నా ప్రాబ్లమ్‌లో ఉన్నారు అనంటే వాళ్ళకి మీరొక మెచ్యూరిటీగా మీరొక ఆన్సర్ అనేది ఇస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు అందుకే మీరు, మీరు నేర్చుకున్న వాటి నుంచి మీ ఎక్స్‌పీరియన్స్ నుంచి మీరు ఒక ముందు న్యూ వేలో వెళ్తూ ఉన్నారు. అది మీరు సెల్ఫ్‌గా మీరు హ్మ్, గ్రోత్ అయ్యారు. అగైన్ మీరు స్పిరిచువల్‌గా కూడా మీ ఇన్నర్‌గా అవేకెనింగ్ అనేది జరిగింది. అంటే ఇక్కడ మీకు తెలియకుండానే మీరు ఒక ఎక్కువగా స్పిరిచువాలిటీ వైపు వెళ్ళడం అన్నమాట. అంటే మంచి మాటలు వినడము, ఒక మోటివేషన్ స్పీచెస్ ఎక్కువగా వినడము, మోటివేషన్ స్పీచెస్‌ని మీరు కూడా ఆ విధంగా తయారవ్వడము, ఎక్కువ దేవాలయాలు వెళ్ళడము, అంటే మంచి నాలెడ్జ్ పీపుల్ తోటి మీరు మింగల్ అవ్వడము, ఇలాంటివన్నీ మీరు చేస్తూ ఉన్నారనమాట. సంథింగ్ మీ లైఫ్‌లో ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరిగింది. దీనికోసమే ఆహ్, డివైన్ ఈ వేలో మిమ్మల్ని తీసుకొచ్చిందేమో తెలీదు. ఇక్కడ ఆహ్, మీ మీరేంటంటే మీ పర్సన్ ఏంటంటే తను ఎంతమంది ఫ్రెండ్స్‌లో ఉన్నా కూడా తను సింగిల్‌గానే ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. అంటే మీతో ఉన్నప్పుడు తను ఎంతమందిలో ఉన్నా కూడా మీరుంటే తన పక్కన తన లైఫ్ డిఫరెంట్‌గా ఉంటుంది అనేది తనకు బాగా అర్థమైంది కాబట్టి వాళ్ళు ఎంతమందిలో ఉన్నా కూడా తను సింగిల్‌గా ఉండాలి అనేది తను అలా ఫీల్ అవుతున్నారనమాట. ఇక్కడ జింకాగో అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు తన మెమరీలో ఏది కరెక్టు, ఏది కరెక్ట్‌గా తను ఉంచుకోవాలి, తను ఏది డిలీట్ చేసేసేయాలి అనేది తనకి అర్థమైంది. తను పాస్ట్‌లో జరిగిన విషయాల వల్ల తను చాలా నేర్చుకున్నారు కూడా. తను ఆ నాలెడ్జ్ అనేది తనకి ఇప్పుడు కరెక్ట్ వేలో తీసుకెళ్తూ ఉందన్నమాట. అది ఈ రిలేషన్‌షిప్ అనేది లాంగ్ టర్మ్‌గా ఉండాలి. ఆహ్, అలా వచ్చేసి ఇలా వెళ్ళిపోవడం కాదు అనేసి వాళ్ళు కూడా ప్రతి ఆలోచనని కరెక్ట్ వేలో తీసుకెళ్తున్నారు. ఆహ్, ఏదైనా కూడా ఆచితూచి అడుగు వెయ్యాలి.
ఎక్కువగా సైలెంట్‌గా ఉండడానికి ఇంపార్టెంట్ అనేది ఎక్కువ ఇస్తూ ఉన్నారు. అందుకు మీకేమనిపిస్తూ ఉందంటే మీ పర్సన్ సైలెన్స్ అనేది మీకు భయాన్ని కలిగిస్తుంది కూడా ఒక్కొక్కసారి. అంటే ఆహ్, తను మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోతారేమో, శాశ్వతంగా లీవ్ చేసి వెళ్ళిపోతారేమో అన్న ఒక థాటు. కానీ మీరు ఇన్నర్‌గా స్పిరిచువాలిటీలో ఉన్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అని. లేదు, నా పర్సన్ నన్ను లీవ్ చేయరు. మీరు ఎవరిని నమ్ముతున్నారో దేవుడిని, ఆ దేవుడికి మీరు ప్రతి ఒక్కటి చెప్తూ ఉన్నారు. ఆ పాజిటివ్ వైబ్ అనేది మీకు తలుపుతూ ఉంది. మీకు మీరు ఏది చేయాలనుకుంటున్నా కూడా అట్‌లీస్ట్ ఫోన్ చేయాలి. నా పర్సన్‌కి ఫోన్ చేయాలనుకుంటున్నా. మీరెవరిని నమ్ముతున్నారు? వాళ్ళకి చెప్పేస్తున్నారు. అంటే ఏ దేవుడి మీదైతే మీరు భారం వేశారో, ఆ దేవుడికి మీరు అప్పచెప్పేస్తున్నారని. అందుకు మీకు వాళ్ళకి ఇంత హార్ట్ బ్రేక్‌లో ఉన్నా కూడా ఈ సెపరేషన్‌లో కూడా ఇన్ని పోగొట్టుకొని మీరు ఇన్ని అందరి మధ్యలో అన్ని మాటలు అనిపించుకొని ఒక అబద్ధపు జీవితంలో అబద్ధపు జీవితాన్ని నిజము అనుకొని మీరు చాలా రోజులు మీరు ఆ మాయలో ఉండిపోయిన మీరు ఇప్పుడు తేరుకొని మీకై మీరు తెలుసుకుంటున్నారని. ఏంటి కరెక్ట్ ఏంటి అని. ఇక్కడ డైస్ సై అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళలో ఒక ఒక సైలెంట్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి జరిగిందనమాట. ఇప్పటివరకు జరిగిన ప్యాటర్న్ వాళ్ళు స్టాప్ చేయాలి. ఈ సెపరేషన్‌ని స్టాప్ చేయాలి అనుకుంటున్నారు. ఒక ఇన్నోసెంట్‌గా వాళ్ళు మిమ్మల్ని అంటే నిజాయితీగా అంటే ఒక ప్యూరిటీగా మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. మీతో ఉంటే తన లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. జాయ్‌ఫుల్‌గా మీ లైఫ్ మీతో ఉంటే అంటే ఒక చిన్న పిల్లవాడిలాగా చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తారనమాట. ఇది ఎంతమందికి రెజొనేట్ అవుతుందో చూడండి. మీ పర్సన్ మీతో ఉంటే మాత్రం తను ఒక అమ్మ దగ్గర ఉన్న పసిపిల్లలు ఎలా ఉంటారో అంత ఫ్రీగా ఉండగలుగుతారు. ఇది మీకు రెజొనేట్ అయితే కన్నా క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ప్రతి దానికి భయపడి పారిపోయే మనస్తత్వం ఉన్న పర్సన్ అనమాట. చాలా విషయాలు ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఏదైనా కూడా ఎదుర్కోవాలి అని అనుకోరు. అట్లాంటి పర్సన్ తోటి ఇక్కడ చాలామంది డీల్ అవుతున్నారు. ఆ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్‌లో డిఫరెంట్ సిట్యుయేషన్ వల్ల ఒక సడన్ చేంజ్ అనేది జరిగిందనమాట. అందుకు వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ హయాసింత్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఒక ఏంటి అంటే వాళ్ళు ఎక్కడ ఏది మంచి అనిపిస్తే, ఏది మంచిగా కనిపిస్తే ఆ వేలో వెళ్ళిపోయే పర్సను. అంటే మల్టిపుల్ చాయిసెస్‌ని వెతుక్కుంటూ వెళ్ళిపోయే పర్సను. అంటే ఒక మైండ్ స్టెబిలిటీ ఉండదనమాట. అంటే ఈ క్షణం ఇలా ఉంటే నెక్స్ట్ క్షణం ఇంకోలాగా ప్రవర్తిస్తారనమాట. అన్‌స్టెబిలిటీ. ఏదైనా కూడా ఒక క్షణంలో డెసిషన్ తీసేసుకుంటారు. ఒక క్షణంలోనే డెసిషన్ మార్చేసుకుంటారు. అంటే ఒక స్టాండ్ అనేది ఒక మాట మీద నిలబడడం కానీ, ఏదైనా కూడా తను చేసేది లాంగ్ టర్మ్‌గా చెయ్యాలి అని కానీ అనుకోని అటువంటి పర్సన్ మీ పర్సన్. కానీ ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లో జరిగిన ట్రాన్స్‌ఫర్మేషన్ వల్ల వాళ్ళు చాలా చేంజ్ అయ్యారు. అది ఇక్కడ ఎనర్జీ అలా చూపిస్తుంది. అంటే ఈ సెపరేషన్ అందుకే వచ్చిండొచ్చు. ఎందుకంటే మీ పర్సన్ తోటి ఇది లాంగ్ టర్మ్‌గా మీరు ఇదే ఎనర్జీతోటి గాని ఉంటే ఒకవేళ చాలా స్ట్రగుల్స్ అనేవి అనుభవించాల్సి వచ్చిద్ది. వస్తుందని మిమ్మల్ని మార్చాలి ప్లస్ మీ పర్సను మారాలి కాబట్టి యూనివర్స్ ఇలా చేసిండొచ్చు. దట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఏది జరిగినా కూడా మన మంచిగా అంటారు కదా పెద్దలు. బట్ ఈ పెయిన్‌లో ఉన్నప్పుడే నేను ఆ మాట అనకూడదు.
ఎందుకంటే బాధ అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అది వేరేగా చెప్పే వాళ్ళకి తెలీదు. కానీ మీరు ఆ బాధలోంచి మిమ్మల్ని మీరు హ్మ్, మోటివేషన్ చేసుకుంటూ బయటికి రావడానికి ట్రై చేయండి. అలా ట్రై చేస్తే మీరు హ్యాపీగా మీ పర్సన్ అనేది మీ లైఫ్‌లోకి రావడానికి యూనివర్స్ మీ సైడ్ పుష్ చేస్తూ ఉంది. ఆహ్, మీరు దాన్ని స్టాప్ చేయొద్దండి. అది మీరు పాజిటివ్‌గా మీరెప్పుడు ఉండగలుగుతారో మీరు ఆల్ అది జరుగుతుంది. అంతేకాని జరుగుతుందో లేదో, జరుగుతుందో లేదో అన్న డైలమాలో రోజు మీరు బాధపడుతూ ఉంటే కూడా అది ఇంకా గ్యాప్ ఎక్కువవుతుంది కానీ అది కరెక్ట్ వేలో అనేది వెళ్ళదు. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. మీకు ఎవరికైనా రిజనేట్ అయితే తీసుకోండి. రిజనేట్ అయ్యింది నేను చెప్పేది మీకు మంచిగా అనిపిస్తూ ఉంది. మీకు మీ లైఫ్‌లో ఒక పాజిటివ్ వైబ్‌ని తీసుకొస్తూ ఉంది అనిపిస్తే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థాంక్స్ చెప్తున్నాను. మీరు చేసుకోండి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. మళ్ళీ నెక్స్ట్ రీడింగ్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. మీకు అందరికీ మంచి జరగాలని నా కృష్ణాని నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.